ఈరోజు వినాయక చతుర్థి నుండి కూడా మిథున రాశి వారికి తిరుగులేదు. ఆ దుర్గమ్మ అనుగ్రహం మీకు కడ వరకు తోడుగా ఉంటుంది. జరగబోయేది ఇదే. ఈరోజు వినాయక చతుర్థి నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైనటువంటి దేహము, ఆజానుబాహు తత్వాన్ని కూడా వీరు ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులైతే వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలు, ప్రమాదాలు అన్నింటి నుండి కూడా మీరైతే ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని కూడా వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను చక్కగా తీసుకుంటుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలను మాత్రం పోరాడతారండి. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో తోడుంటుంది, ఉపయోగపడుతుంది కూడా. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు.
తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుకు తమ చాతుర్యంతో వీరు సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయానికి సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు రాణిస్తారు. అలాగే టైపు, షార్ట్ హ్యాండ్ సంబంధిత వృత్తులు యందు కూడా చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదం చేయుట, పత్రికల్లో రచనలు చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్యం వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. మిథున రాశి వారిలో స్త్రీ పురుష సంబంధ వ్యామోహం వీరికి అధికంగా ఉంటుంది. వీరు ప్రేమ ఒకరితో, వివాహము మరొకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చని చెప్పాలి. అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే దీనికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే కనుక జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు వీరికి అధిక ఉత్సాహం అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారం యందు వీరు చక్కగా రాణిస్తారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో ప్రత్యేకమైనటువంటి కౌశలం వీరికి ఉంటుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీ గుణకణాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా గౌరవం ఇస్తూ ఉంటారు. వారు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే దాలి కలవారుగా ఉంటారు. అవతల వారి నుండి కష్టాలు, సుఖాలు గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి యొక్క స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రమూ వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యముతో ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు తమ యొక్క పని అనేక రంగాలుగా ఆలోచించి దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు కూడా. వీరికి ఉన్న నైపుణ్యాలు, స్కిల్స్ ఎవరికి కూడా ఉండవు. ఇటువంటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఎంత నైపుణ్యం ఉన్నటువంటి వీరు ఏ పని చేసినా సరే వీరికి వారు తోడు ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.